కాపు సామాజిక వర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర కాపు జేఏసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 16న విజయవాడలో రాష్ట్ర స్థాయి కాపు నాయకుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర రాష్ట్రాల కాపు నాయకులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు చందు జనార్దన్, గాళ్ల సుబ్రహ్మణ్యం, ఆర్జ రామకృష్ణ పాల్గొన్నారు. వినయపూర్వకంగా మేము విన్నవించేది ఏంటంటే, దయచేసి రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ గాళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆగస్టు 16న విజయవాడలో జరిగే సమావేశంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాపు కళ్యాణ మండపాల నిర్మాణం చేపట్టి వాటిని కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ఇతర రాష్ట్రాల కాపు నాయకులను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కీలక శక్తిగా ఉన్నప్పటికీ ఇంకా అనేక సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. ఒక రక్షకుల్లాగా మేము పాటుపడతాం. ఒక రక్షణ, కాపు అంటేనే కాపు కాసేవాళ్ళు, బలిజ అంటేనే బలైపోయి కూడా ఈరోజు నమ్ముకున్నటువంటి నాయకుడికి అండగా నిలబడేటటువంటి కులం. అందుకనే ఈరోజు మేమంతా రాష్ట్ర లెవెల్లో నిలబడి, మేమందరం కష్టపడి, మేమందరం నమ్మి 164 సీట్లు రావటానికి, కూటమి రావటానికి ప్రధాన కారకులు అయ్యాం. కాబట్టి ఈ ప్రభుత్వాధినేతలు కూడా వినయపూర్వకంగా మేము విన్నవించేది ఏంటంటే, దయచేసి మాతో కూడా ఒకసారి చర్చించి మా బాధలను ఒకసారి అర్థం చేసుకొని మా బాధలను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలు కూడా మనసారి కోరుతాం. కాపు అనగానే ఒక రక్షకుల్లాగా మేము పాటుపడతాం. ఒక రక్షణ, కాపు అంటేనే కాపు కాసేవాళ్ళు, బలిజ అంటేనే బలైపోయి కూడా ఈరోజు నమ్ముకున్నటువంటి నాయకుడికి అండగా నిలబడేటటువంటి కులం. అందుకనే ఈరోజు మేమంతా రాష్ట్ర లెవెల్లో నిలబడి, మేమందరం కష్టపడి, మేమందరం నమ్మి 164 సీట్లు రావటానికి, కూటమి రావటానికి ప్రధాన కారకులు అయ్యాం. కాబట్టి ఈ ప్రభుత్వాధినేతలు కూడా వినయపూర్వకంగా మేము విన్నవించేది. జాతీయ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ సమావేశం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదని కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కాపు కార్పొరేషన్ కు భారీ నిధులు కేటాయిస్తామని, కాపు భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. కాపు నాయకులు, సంఘాల సూచనలతో సమగ్ర కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అజ్జ రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నవనీతం సాంబశివరావు గారు, ప్రసాద్ గారు, రవి గారు, రాంబాబు గారు అందరూ కూడా హాజరవటం జరిగింది. ప్రధానంగా ఆగస్టు 16న విజయవాడలో ఐవీ ప్యాలెస్ లో సంఘాల ప్రతినిధులతో కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఆహ్వానించబడ్డ సంఘాల ప్రతినిధులతో జరగబోయే ఈ సమావేశంలో సంఘాల ప్రతినిధులు సూచించే సూచనలని తీర్మానించుకుని దాని మీద ఎజెండాలో చర్చించుకుని తీర్మానం ద్వారా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించనున్నాము. ఆగస్టు 16న జరిగే ఈ సమావేశంలో ఏదైతే కాపు కార్పొరేషన్ యొక్క నిధులు, బీసీ రిజర్వేషన్ అంశాలు, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాయలసీమలో బలిజల యొక్క సమస్యలు, అదేవిధంగా ఉద్యోగుల సమస్యల మీద, ఇంకా ఇతర సమస్యల మీద చర్చించుకుని నిర్ణయం తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తారు. కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా